ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 31వ అధ్యాయం. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనసునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందు ఉంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించేదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందు ఉంచుకొనగలమన్న నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవాలినన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందు ఉంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుతుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసేదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరాను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగాను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి అగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములు కనుగొనెను. మానస సరోవరం గంగోత్రికి 500 మైళ్ళ పైన కలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువని, భాష ప్రతి 50 క్రోసులకు మారునని, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములను మొదలగు వానిని గురించి చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబాకు అప్పగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బార్ సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములు పూజించుచుండెరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండెరి. వారి బొటనవేలు నుంచి తీర్థమును కొందరు తాగుచుండెరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనుచుండెరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయిచుండెరి. జాతి మతభేదములు లేక అందరూ సేవ చేయుచుండెరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగాను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉందని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోడెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడు అయితే సన్యాసి ఎందుకు పుచ్చుకుంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని యందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తొదగు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానం విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యం ఎక్కువ గుడిచే నీవు ఇక్కడికి రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి ఈ విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును రెడ్డి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములు ఉండెను. 3వ రోజు ఫకీర్ అంటే బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమును అటలే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారముకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలరామ్ మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడిగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను.
అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చేంద్రగఢ్లో ఉండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చేంద్రగఢ్లో ఉండుట అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అతడు రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చేంద్రగఢమునకు వచ్చాను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతోషించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడాను. కొద్ది దినముల పిమ్మట ఒక దృశ్యము గాంచెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములు పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తనను అతడుకు ఏల పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను: షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసును లేచెను. నీ చెంచల మనసునకు నిలకడ కలుగజేయవలనని ఇతడుకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదనని అనుకుంటివి. ఇప్పుడు నీవిచట చూసిన నా రూపము షిరిడీలో చూసిన నా రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. అందుకే నేను ఇతడికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ ఘడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదరకు రైలులో పోవాలనుకున్నాను. టిక్కెట్ కోసం బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలికి ఎక్కిరేసి ఉండెను. అతనికి టిక్కెట్ దొరకకుండెను. లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరువాడు వచ్చి మీరెక్కడికి పోతున్నారు అని అడిగాను. దాదర్కని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనెను: దయచేసి నా దాదర్ టిక్కెట్ తీసుకునుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళుట మానుకుంటుని. టిక్కెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుంచి పైకం తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతని కోసం వెతికాను. కానీ లాభం లేకపోయాను. అతని కోసం బండి కదిలినంత వరకు ఆగాను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాతియా సాహెబ్ నోల్కర్ గురించి హేమాడ్ పంతు ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రము చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరీపురంలో సబ్ జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అతడు మామలతదారుగా ఉండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండేది. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలో చెప్పి షిరిడీ పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యా సాహెబ్ నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నోల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఏడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణం వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికి ఇచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను: అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచార మగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పొలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందము. కానీ బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండేది. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడేది. కానీ వారి ప్రయత్నంలో నిష్ఫలమయ్యాను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి.
బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మని చెప్పాను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూశాను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. అది చచ్చోట చూసి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగాను. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. ఓం శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।